మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పులే 197వ జయంతి పురస్కరించుకుని స్థానిక కళాశాల వద్ద ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బహుజన సంఘాలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంటరానితరం నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పులే దంపతులను అందరికీ విద్య అందించాలని సంకల్పంతో వారు చేసిన కృషిని అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు తెలిపారు. రామాయంపేట పట్టణంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆడవాళ్ళు వంటింటికి అంకితం కాకూడదని, ఆడవాళ్ళకు కూడా ఒక స్థానం ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఎంతోమంది మహిళల్లో జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావు పూలే. తను ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మహిళల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మహిళలకు భారతదేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలిపిన మహాత్మా జ్యోతిరావు పూలేకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మరి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. ఆ టైంలో ఈరోజు కరోనా వ్యాధిలాగా ఆ రోజు